అని చెప్పి కీర్తించడం, ఆమె నిజంగా తెలంగాణ తల్లి అయితే మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు బలిదానాలు ఆపాలి అని పార్లమెంట్లో ఎందుకు నినదించింది? దేనికోసం నినదించింది సుష్మా స్వరాజ్ గారు? ఒక్కసారి చెప్పండి. చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. చాయ్ సమోసా అమ్ముకోవాలి, ఇడ్లీ వడ అమ్ముకోవాలి. మీరంటే జూబ్లీ హిల్స్లో ఉంటారు, బంజారా హిల్స్లో ఉంటారు, మీరు 5 స్టార్ హోటళ్ళలో తింటారు. మామూలుగా మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు మనందరూ కూడా సామాన్య హోటళ్ళకి పోతాం, చిన్న చిన్న హోటళ్ళకి పోతాం, ఇడ్లీ వడ తింటాం, చాయ్ సమోసా అక్కడ తీసుకుంటాం. దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? అంటే చాయ్ సమోసా అమ్మవాడు వాడు నీచుడా? ఇడ్లీ వడ అమ్ముకుంటాడు వాడు ఏమైనా తక్కువడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులందరినీ కూడా అవమానించినట్టే. వాస్తవం ఇది. దాంట్లో తప్పేంది? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, తప్పేంది? హోటల్ పెట్టుకుంటాడు, సైకిల్ షాప్ పెట్టుకుంటారు, బేకరీలు పెట్టుకుంటారు, బేకరీలు పెట్టుకుంటారు. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది నువ్వు నిరూపిస్తావా? 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ లేకపోతే ఏం చేస్తావు? ముక్కు నేలకు రాస్తావా? 1000 ఎకరాల్లో కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ ఉంటే నేను ముక్కు నేలకు రాస్తాం, మేము అందరం ముక్కు నేలకు రాస్తాం. నువ్వు ముక్కు నేలకు రాస్తావా 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ లేకపోతే? సిగ్గుండాలే. ఈ మధ్యలో తీసుకొచ్చినటువంటి హైడ్రా వల్ల ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఫామ్ హౌస్ల గురించి చర్చ జరుగుతున్నది. మంచిదే. నిజమైనటువంటి ఫామ్ హౌస్ ఎవరిది అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవమైనటువంటి ఫామ్ హౌస్ ఏందో ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది. అంటే మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ లాగానే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా ఉంటుందని అనుకుంటాను. మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో బీర్లు బార్లు ఉంటే ఆయన ఫామ్ హౌస్లో షేర్లు శనకలు ఉన్నాయి. మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో పూళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో బావులు కాలువలు ఉన్నాయి. రాజకీయ కుట్రల కోసం మీరు ఫామ్ హౌస్లను వాడుకుంటే రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి పథకాలను రచించడానికి వాటిని ఆవిష్కరింపజేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ను వాడుకుంటా ఉన్నారు. మీరు సేద తీరడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి ఫామ్ హౌస్ను వాడుకుంటే ఆయన సేద్యం చేయడానికి ఫామ్ హౌస్ వాడుకుంటా ఉన్నారు. వాస్తవానికి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు ఫామ్ హౌస్ అంటే వాళ్ళు ఏదో ఉంటుందని అనుకున్నా. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నేను కేసీఆర్ గారిని మొట్టమొదటిసారి కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూసి ఆశ్చర్యపోయినా. ఈ ఫామ్ హౌస్ గురించి ఇన్ని అబద్ధపు ప్రచారాలు జరిగినాయా? నిజంగా ఆశ్చర్యపోయినా. నువ్వు భూమి అమ్ముకొని బతకాలనుకోవడం నీకు ఇష్టము, ఆయన భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకోవాలనుకోవడం ఆయనకి ఇష్టం. సహజంగా తెలంగాణలో 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉన్నటువంటి చాలామంది రైతులు పొలం కాన్నే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. కట్టుకున్నటువంటి వాళ్ళు కోకొల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు అక్కడనే ఇల్లు కట్టుకుంటే పక్కనే పొలం ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకోవాలని అనుకున్న ఇల్లు కట్టుకుంటారు. కేసీఆర్ గారు కూడా వారికి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకున్నాడు. కొంత ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కొంచెం భవనం మంచిగా కట్టుకున్నాడు. అంతే. వాళ్ళు ఏం లేదు, ఫామ్ హౌస్లు ఏమున్నది. ఇప్పుడైతే ఫామ్ హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు అందరు కార్యకర్తలు పోతున్నారు, ప్రజలు కూడా వెళ్తున్నారు, కేసీఆర్ గారిని కలుస్తూ ఉన్నారు. మరి వాస్తవం మాట్లాడండి. టీవీల వాళ్ళు కూడా ఫామ్ హౌస్ 1000 ఎకరాలు ఫామ్ హౌస్ అనగానే దాన్ని చూపెట్టడం కాదు, నిజంగా 1000 ఎకరాలు ఉన్నదో లేదో కూడా మీరు తేల్చండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ 1000 ఎకరాలు ఉన్నదా లేదా కూడా మీరు తేల్చండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము ఫామ్ హౌస్ అంటే అదేదో భూతపదమైనట్టు. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకున్నాడు, దాంట్లో తప్పున్నదా? మీకు లేవు ఆ ఫామ్ హౌజులు? మీరు ఫామ్ హౌజులలో మీరు జల్సాలు చేసినా తప్పు లేదు, కానీ ఆయన ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తేనే వచ్చిందా తప్పిగా? ఇంకేం మాట్లాడతాడు? బుద్ధుడు అక్కడ ఉన్నాడు, బుద్ధి లేనోడు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడతాడు. వాస్తవమే, బుద్ధుడు అక్కడ ఉన్నాడు, బుద్ధి లేనోడు సెక్రటేరియట్లో ఉన్నాడు ముఖ్యమంత్రి రూపంలో. బుద్ధి లేనోడు కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకోవడానికి అయితే నేను రిజర్వేషన్ అని మాట్లాడతాడు. నీకు చెప్పిండా వచ్చి? కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకుంటానని చెప్పి నీకు ఎవరైనా వచ్చి చెప్పిందా? నీకు దరఖాస్తు ఇచ్చిందా? మీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టిందా ఎవరన్నా? ఎందుకు మాట్లాడతావు ఈ భాష? కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తెలంగాణలో విగ్రహం అవసరమా? బొమ్మ అవసరమా? ఆసరా రూపంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి
వృద్ధుల అందరి గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది. కేసీఆర్ కిట్టు రూపంలో ప్రతి ఆడపడుచు